ఫోర్త్ సమ్ చూద్దాం ఇప్పుడు. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ దీన్ని కూడా మనం చూడండి ఏమని తీసుకుంటాం. లెట్ 3 + 2√5 అనే నెంబర్ని రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. రేషనల్ నెంబర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది సార్? ఫ్రాక్షన్ ఫార్మాట్ అని చెప్పాం. a/b b not equal to 0, a, b belongs to z ఇంటీజర్స్ అని తీసుకోం. అట్ ద సేమ్ టైం ఇక్కడ a, b are co-primes. a, b are co-primes. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ 3 + 2√5 ఈక్వల్ టు a/b అని రాయొచ్చా రాయకూడదా? ఎందుకంటే చూడు ఇది ఆల్రెడీ రేషనల్ నెంబర్ అని చెప్పాను, అందుకని a/b లా ఉందని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న +2 అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమైంది చూడండి. 2√5 ఈక్వల్ టు a/b +2 అటు సైడ్ వెళ్ళిపోతే మైనస్. ఓకేనా, చూడండి ప్లస్ అనే దాన్ని మనం ఇది కూడా అవుట్ తీసుకెళ్తే మైనస్ అయింది. అదే మైనస్ తీసుకొస్తే ప్లస్ ఉంటుంది. ఒకవేళ ఇంటూ నెంబర్ని ఇది కూడా అవుట్ తీసుకెళ్తే డివిజన్, మరి డివిజన్ ఈజ్వల్ టు మారితే ఇంటూ, ఇలా చేంజ్ అవుతాయి. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 2√5 ఈక్వల్ టు a మైనస్, చూడండి ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 అని తీసుకున్నాం. 1 into a మైనస్ 3 into b అంటే 3b బై b into 1 b. చూడండి డినామినేటర్లు ఈక్వల్గా లేనప్పుడు మనం ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా చేశారు మళ్ళీ సార్ మీకు డౌట్ రాకూడదు. చూడండి డినామినేటర్లు ఏమీ లేకపోతే 1 ఉందని తీసుకున్నాము. ఇక్కడ డినామినేటర్లు ఈక్వల్గా లేవు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 1 into a మైనస్ 3 into b 3b బై b into 1 b. ఇక్కడ దాకా కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 into √2, మరి ఇంటూ నెట్ సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవ్వాలిగా. అప్పుడు చూడండి √5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 3b బై 2b ఇంటూ ఇటు సైడ్ వచ్చింది డివిజన్ అయింది. ఓకేనా, మరి ఇక్కడ మనకి ఏమొచ్చింది సార్ అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి LHS అనేది √5 రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని వచ్చింది. సరే, ఇర్రేషనల్ నెంబర్ అని వచ్చింది. మరి ఇక్కడ ఉన్న RHS అనేది మనకి a మైనస్ 3b బై 2b అనేది రేషనల్ నెంబర్ అని వచ్చింది. రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఓకేనా, అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా మ్యాథ్స్లోని ఇది యొక్క ఇర్రేషనల్ నెంబరు అట్ ద సేమ్ టైం రేషనల్ నెంబరు ఈక్వల్గా ఉండవు. ఈ రెండు ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏమైనా వచ్చింది LHS ఈక్వల్ నాట్ ఈక్వల్ టు RHS అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు, సింపుల్గా మన ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్లీ రాంగ్ అయిపోయిందని చెప్తాం. సో డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు, అప్పుడు 3 + 2√5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఓకేనా, చిన్న సమ్ బట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం.